హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు నాగల్ మీరా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగల్ మీరా బ్లాగ్స్ అనమాట. ఇప్పుడు జూన్ 19కి అంటే జూన్ 19, 2026లో మీకు మా ఇంటి బంగారం అనే మూవీ వస్తుంది అనమాట. సమంత ఆ, నటించిన సినిమా అనమాట. అందులో మెయిన్ లీడ్గా తను నటిస్తుంది అనమాట. యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా తన వైఫ్, తన హస్బెండ్ అనమాట. అతని పేరు రాజు నిడిమూరు. సమ్ తెలుగు అతనే, అతను కూడా తిరుపతి అతనే. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి శ్రీముఖి అనమాట. ఈ సినిమా ట్రైలర్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళు అనేది మగవాళ్ళతో సమానంగా ఎదుగుతున్నారు అనమాట. ఈ టైంలో అలాంటి సినిమా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సమంత అనేది తను తన ఓన్ కెరియర్ని బిల్డ్ చేసుకుంది అనమాట. తను స్టార్టింగ్లో ఒక వెయిటర్గా పనిచేస్తూ ఒక మూవీలో ఎలాగో ఆడిషన్ తీసుకున్న తర్వాత ఏం మాయ చేసే మూవీతో రంగేటం చేసి ఫస్ట్ మూవీతోనే చాలా హైప్ బజ్ క్రియేట్ చేసుకుంది అనమాట. తన మూవీస్ అన్ని కూడా తన తన క్యారెక్టర్ని సపరేట్గా డిజైన్ చేసి మంచిగా చేస్తారనమాట. తను కూడా బాగా బాగా చేస్తుంది. ఈ సినిమాలో మరీ ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్నట్టు కూడానే చాలా బాగా నటించింది అనమాట. యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్, ఫ్యామిలీ అందరు కలిసి చూడవచ్చు. అందరు అమ్మ నాన్న అందరు కలిసి సినిమా చూడొచ్చు అనమాట. జూన్ 19 రిలీజ్ అవుతుంది. అంటే ఇవాళ 16, మీకు 2 days ఆగనమాట. ఫ్రైడే రోజు, నెక్స్ట్ ఫ్రైడే జూన్ 19కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మాత్రం మీరు తప్పకుండా చూడాలి అన్నమాట. ఎందుకంటే తను తన ట్రలాలా మూవీస్ అనే వచ్చేసి బ్యానర్లో తను వాళ్ళ హస్బెండ్ నిర్మించిన సినిమా అనమాట. ఇది వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే సినిమా అనమాట ఇది. అంటే షూటింగ్ అనేది జరుగుతూనే ఉంది, కానీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ మూవీ అనమాట. నెక్స్ట్ అప్డేట్ అనేది ఇంకా తను అనౌన్స్ చేయలేదు. ఈ ఈ మూవీ మాత్రం మీ ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ మూవీ అనమాట. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి. తన తన ఛానల్లో ఉందన్నమాట. ట్రలాల మూవీస్ అనేది వచ్చేసి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. నిన్నగాక మొన్న ఇంటర్వ్యూలో కూడా యాక్చువల్గా మీరు చూసుకుని ఉంటే సమంత ఇంటర్వ్యూలో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం అని అడిగినప్పుడు ఈగ మూవీనా ఏమాయ చేసావు మూవీ అంటే అఫ్కోర్స్ ఏమాయ చేసావని చెప్పారు. ఎందుకంటే తను కెరియర్ స్టార్ట్ అవ్వడమే ఆ మూవీ నుంచి అని కూడా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏమాయ చేసావేను ఈగ ఏమాయ చేసావే అన్న దానికి అది హిట్ అవ్వడం వల్ల నాగ చైతన్యకి వీళ్ళిద్దరికి హిట్ అవ్వడం వల్ల తనకి ఈగ అనేది అవకాశం వచ్చిందని కూడా తన ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏమైనా సరే ఆడవాళ్ళు అనేది సమానంగా మగాళ్ళకి సమానంగా ఎదుగుతున్నారు అనే దానికి మనం అనేది సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాడీలోనే వాళ్ళ బాడీలోనే ఎంతో శక్తి ఉంది. పరాశక్తి, దేవి లాంటి శక్తి, అమ్మవారి లాంటి శక్తి ఉందన్నమాట. వాళ్ళ బ్రెయిన్లలో, వాళ్ళ బాడీలలో మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ఇండివిజువల్గా వచ్చినప్పుడు సినిమాలు హీరో క్యారెక్టరైజేషన్ ఉందో లేదో మరి అది రివీల్ అయితే చేయలేదు వాళ్ళు మేకర్స్ అయితే. జస్ట్ మన నందిని రెడ్డి మీకు తెలిసే ఉంటుంది. అష్టాచమ్మ, ఓ బేబీ, ఇంకా ఇలాంటి 2-3 సినిమాలు చేశారు ఆ డైరెక్టర్ గారు. ఎన్ని సినిమాలు చేశారో కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఈ డైరెక్టర్ వచ్చేసి తన ఫ్రెండ్ అనమాట, బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇతను రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపద వీళ్ళంతా బాగా క్లోజ్ అనమాట. బాగా ఎప్పుడూ కలిసి మూవీస్కి వెళ్తుంటారు, లైక్ బయట కూడా తిరుగుతూనే ఉంటారు. తను సమంత వాళ్ళ హస్బెండ్ ప్రొడ్యూస్ చేసిన మూవీని తన బ్యానర్లో తను డైరెక్ట్ చేసింది అనమాట. ఈ సినిమా అయితే మీరు తప్పకుండా చూడాలి, ఫ్యామిలీతో చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.